లైవ్లే ఉంటారు ఇక. అయ్యా దశరథ మహారాజా నమస్కారాలు. మేము జనక మహారాజు గారి సేవకులము. జనక మహారాజు గారు మిమ్మల్ని సకుటుంబ సపరివార సమేతంగా తోలుకొని రమ్మన్నారు మా యొక్క నగరానికి. వెంటనే మీరు కుటుంబం అందరూ కలిసి మాతో ప్రార్థన. మహారాజా వెంటనే రండి. నాకు ఎదురు ఉండకు, నాకు పాలమంతా ఎదురు అవుతుంది. నేను జరగండి, నేను కూడా ఫ్యామిలీనే కాదు. నేను పక్కకుంటా మళ్ళీ ఒకసారి కొట్టు. కొంచెం ఎక్కువ ఫీల్ చేసుకొని ఎక్కువ అయ్యా జనక మహారాజా దశరథ మహారాజు గారు అయోధ్య నగరం నుండి కుటుంబ సమేతంగా వచ్చి ఉన్నారు కదా. వేగములనే వారిని ఆహ్వానించడము. పదండి. అందరూ వచ్చారా? అందరూ వచ్చి ఉన్నారు మహాప్రభు. గ్రామ పెద్దలు, మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి, పాదగౌడ పలుగుల నుంచి వచ్చిన వాళ్ళు రామాయణం కట్టుకోవడానికి వాళ్ళు కూడా సాధించినారు. అదే మాదిరిగా మనకు ఏదైతే ఉన్నదో అయోధ్య లోపల ఇన్ని రోజులకు కూడా కాకుంటే ఇప్పుడు మనకు అక్కడ రామాయణం రేపు రాముని ప్రతిష్ట, రామలక్ష్మణ ముఖ్యమైనటువంటి సందర్భంగా ఇక్కడ మర్చిపోయినటువంటి సంఘటన ఇది. ఇక్కడ కాళేశ్వరంలో మహత్తరమైనటువంటి రాముడి గురించి చెప్పినాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఎన్ని పాపాలైనా పడవచ్చలైపోతాయి. భూత ప్రేత విశాఖాలు కూడా మహత్తరమైనటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ. మాత్రమైనటువంటి గొప్ప ఇవాళ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి, తర్వాత ఆదివారం, తర్వాత పుష్యార్కే జన్మ నక్షత్రే యతీపాదే చ వైద్యుత సకృత్. మహత్తరమైనటువంటి ఈ పర్వకాలం, ఇవాళ 3 పర్వకాలాలు కలిసినాయి. ఆదివారం పుష్యమాసంలో రాకడం, ఏకాదశి నాడు ఎవరైనా ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మక్షత్ర వైశ్య శూద్రాదులకు కూడా ఆ సీతారామచంద్ర స్వామి అందరిని కనిపించి పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలి. అందరూ కూడా ఈ సమస్త పాపాలు పరిహారం అయిపోయి అందరం కూడా శుభాలు చేకూర్చి రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహంతో బాగా జరగాలి. కాబట్టి మంచి పాత్ర పోషించినారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టం మనకు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తే క్రియగో స్మరామి.
सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान ओम विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येषु फलं सुसिद्धिम् विघ्नेश्वरो नाम सुरेश पूज्यो मधुमराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान नारायण चिंतन सावधान सर्वेषु कार्येषु अखिलार्थ सिद्धिर् वागीश्वरी सत्यवती च दुर्गा सरस्वती नाम विधातृपत्नी वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान वसंत लक्ष्मी वनराज्य लक्ष्मी क्षीराब्धिपुत्री कमलायताक्षी श्री विष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सौन्दर्यकोमलांगी पीतांबरा रत्नविभूषणाढ्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान पत्नी गिरिराजपुत्री सुवर्णदिव्यां वरहेमभूषाः कल्याण गौरी शुभमंगलार्थी वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान कमलांजलि तेजापत्तरागालिका निस्तारागमस्तके जलसत्कुंड प्रसूनालिका निस्यस्तास्ता कमलवरदा भवन्तु वैवाहिका सावधान सावधान श्रीरामं जनकात्मजं सुरगुरुं प्रत्यङ्मुखं प्राङ्मुखम् दौर्भ्यामञ्जलिमञ्जुलैश्च वनितामापूर्वमुक्ताफलैः नानारत्नविराजमानकलशैरानीयतं सागरात् सावधान मुहूर्ते सावधान ओम शुभादौ शुभलक्ष कंकणं विशौचरारक्ष समृद्धि कंकणं विद्यादियुक्ते शुभलक्ष कंकणं करोमिदं पत्यभिमुख्य कंकणं येन पद्मोवरे राजादानवेन्द्रो महाबलः येन त्वां परिभद्रामि रक्षमाले वरमुत्विवं रक्षाबन्धनमुहूर्तस्वमुहूर्तो अस्तु सुदिनं सुवारं सुनक्षत्रं सुलग्नं सुयोगं सुचन्द्रताराबलम् अनुकूलं शुभं शोभनं स्वस्ति सर्वेभ्यः शुभ एकादशस्थानफलदा वरदा सुप्रसन्ना सुमूर्ता वरदा भवन्तु ओम कल्याणं कमनीय कोमल करैरात्ताक्षराभूषणं कन्यादान पुनस्करं कविगुणं विप्रायुषानुग्रहं बाह्योक्तं जलमण्डलं त्रिशगुणं माङ्गल्य सूत्रान्वितं सीताराघवयोर्विवाह समये तेजातीतं मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना लक्ष्मीशो भुवनत्रये निवसतु देवान् मनुष्यो रगात् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेयं कंसल्यान् जगन्सम्भवन्ते जन्मस्य साधारणे जाते श्री रघुनाथस्य जननं तेजादिकं मङ्गलम् आचंद्रार्कं अनेक वैशेषिक सुख सौभाग्य शोभनफलं प्राप्त्यर्थमो सस्तिष्ठादिविद्यार्थानां यदुर्नियुक्तानां समस्त जगदाधार महामण्डूक
పురందర భావక వల్లవాయువ్య కుబేర ఈశాన్య కృష్ణ దిక్పాలకానాం జలజ భవారిణ ముఖ్యదేవగణానాం నారద విశ్వామిత్ర పరాజనాథ్ శ్రీవాల్మీకి గౌతమ విద్యాసారి మహర్షీనాం మండోదరి పాంచాలి రమేంద్యాది మహాపతిపక్షానాం హరిశ్చంద్ర నలకాంత వీరి విక్రమార్క భోజనారాయణ పుణ్యపురుషానాం గంగా నర్మదా తుంగభద్రా కావేరీ భీమ ఇత్యాది మహానదీనాం జంబూ హింబకరంభ చూతక్రమక నారికేర కార్పూర దాత్రి కాళిన్యాది ఫలవృక్షాణం ఉన్నాగ జాజోకుల చంపకా మల్లికా మాత్యాది కస్తూరి గోరోజనాది అపరిమిత విశ్వవేణాది వాక్యమే కనీనాం అయోధ్యేశ్వరాది మహాశివుడానాం తర్క నియమాన్యాయ వైశేషిక భట్ట ప్రభాకర వ్యాకరణాది షడ్శాస్త్రాణం రుక్యస్థామాం లగ్న హోర త్రేత్కార హోర నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశాంశ ఇదం చప్పళ్ళు చప్పళ్ళయా అయం బ్రహ్మణస్పదే సదస్సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాన్న గ్రహ నక్షత్రాణాం దానుభూయదాబలసిద్ధిరస్తు లోక కళ్యాణార్థం లోక మాంగళ్య పూజ అవలకుంటున్న మానవసూత్ర మీద అక్షతలు వేయించు సంస్కృతం వేయించు వాళ్ళకు ఓం ఆచంద్రార్థం అనేక వైష్ణవతి అక్కడ మంగళసూత్రం ఓం సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః సర్వోపచారాభ్యక్షరామి ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే దేవశరదాం శరం మాంగళ్యధారణ అక్షదారోపణం కరిష్యే యోపాం పుష్పం వేద పుష్పవాన్ పశవాన్ భవతి పుష్పం విశ్వవాన్ ప్రజావాన్ పశవాన్ భవతి ఎట్లున్నది అనిపిస్తా సంబరంగా ఉన్నదా లేకపోతే ఓం పుష్పావతే ప్రసోవతే ఫలినీర ఫలాముత అశ్వాయవ సదిత్వరేర్ చప్పళ్ళు చప్పళ్ళు అశ్వాయవ సదిత్వరేర్ వేరురత్తారయష్మః మన రామాయణం గురించి చాలా డబ్బు కావాలి, ఇంకా ఎంత ఇచ్చినా తక్కువనే. ఎవరి శక్త్యానుసారం వాళ్ళు స్టేజీ మీద చదివించగలని కోరుతున్నారు. అయ్యా ఆ కట్నాలు అందరికి కూడా ఉపయోగపడేట వాళ్ళకు రామాయణ సమేతికి ఉపయోగపడతాయి. అందరు కూడా ఎవరైనా చదివిస్తే చాలా మంచిది. కట్నాలు కానికలు పెళ్లికి వచ్చిన వాళ్ళు వట్టిగా రారుగా, మట్టి చేతులతో మన ఓదు ఉన్నగాడికి మీ దగ్గర ఏముండయి రామే, ఏం లేకనే నాకు చాక్లెట్ కోసం తల్లాడేళ్ళు. మీ దగ్గర ఏమి కట్నాలు కానికలు ఏమున్నా తీసుకొచ్చి చదివింపు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మూలకున్నాయి, పప్పు డబ్బాలలో ఉన్నాయి, తెచ్చే ఉంటారు కదా.
సీతారాముల కోసం. చేతిలో లేకుంటే శివల కమ్మలయ్యింది. మళ్ళీ రేపు ఇస్తాం, మళ్ళా పైసలు ఇచ్చినాక ఒకరికి ఎక్కలేను తలకాయ సాగు అన్న దగ్గర దగ్గర విడిపోము మనము కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే. అనుకున్న వనవాసము ముందు కావాలి మధుమాసము అనుకున్న వనవాసము ముందు కావాలి మధుమాసము మన ప్రేమ మన ప్రేమ సమర్పించారు. సీతారాముల కళ్యాణమే శుభలగ్నమే కళ్యాణ వైభోగమే. కట్టు సంపత్ కాళేశ్వరం గారు శ్రీరామచంద్రుల వారికి 501 రూపాయలు సమర్పించున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీరామచంద్ర వారి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. బొల్లం చిన్నరాజ్యం గారు 216 పూసుపల్లి గారు 216 రామచంద్ర వారికి చెల్లించున్నారు. వారిని వారి కుటుంబాన్ని రామచంద్ర వారి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము. పద్మ 40 రూపాయలు సమర్పించారు. అందరు తిన్నాకనే పోవాలి, ఎల్లుండి తిన్నాకనే పోవాలి. అందరూ పట్టాలు చేసిన రోజు అన్నదానం ఉన్నది, ఇప్పుడే పోతుంది. మానింగ్ గౌరయ్య గారు శ్రీరామచంద్రుల వారికి 101 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని రామచంద్రుల వారు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము. మాజీ నంబరు పాషా మహేష్ గారు రామచంద్రుల వారికి 216 సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. నేతగారి హరి పెనగొండ రాజేశ్వరి గారు దేవుని పేరు మీద 51 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబం శ్రీరామచంద్ర వారి పేరు మీద 201 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని వెళ్ళగండి. ఇంకా రామాయణం పూర్తి కాలేదు. శ్రీరామచంద్ర వారి పేరు మీద 200 సమర్పించున్నారు. వారిని 51 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. కక్కూరి రమేష్ 200 రూపాయలు సమర్పించారు. జంగం పేరు సురేష్ పూచిపల్లి గారు 200 పేరు మీద 116 సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. రూపాయలు సమర్పించారు. గారి రమేష్ గారు
శ్రీరామచంద్ర వారికి 500 పదహారులు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నారు. పోగుల శంకర్ గారు దేవుడి పేరు మీద 200 పదహారులు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రసాద్ గారికి 500 రూపాయలు సమర్పించారు. కోట రాజబాబు గారు దేవుని పేరు మీద 101 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నారు. దంపతులు 50 రూపాయలు. వాళ్ళు చిన్ని వాళ్ళు వాళ్ళకు ఏమీ తెలియదు. నేను కన్న బిడ్డ వాళ్ళ వాళ్ళు ఏమో ఎరగని ఇద్దరు తల్లి శ్రీరాదేవి ఇప్పుడు నిన్ను వంటగా ఇంటికి పంపించారు.
నేను ఒక్కగానే ఒప్పుతాను. నువ్వు ఎలాంటి ఆపదలు నాకు దేకు ఒక్కగట్టి మాట దేకు నేను పోయి వచ్చాను. మీ అత్తగారికి పంపించాను చల్లగా నా పొదుల్లో నీకు అప్పగించాను. అది చేయడాక కాపాడు. నేను వెళ్ళేవాడు. బావగారు నేను పోయి వచ్చాను. పోయిరాము రామచంద్ర మహారాజు హనుమానికి మహారాజు శ్రీ రామచంద్ర మహారాజుకి రత్నాలు సంధించిన వారికి ఆట ఉన్నది ఎటు పోక అని చెప్పాను. ఆట ఉన్నదాట ఇంకా పండగది కనుక చూడండి బాగా రముల సేవ చేసి రముల సేవ చేసి లక్ష్మణుడు ఇందామరకులు పోయగా లక్ష్మణుడు ఇందామరకులు పోయగా భరత శత్రాగ్నులు కొడుకు భక్తి భద్రాచలంబులో గోదావరమ్మున భద్రాచలంబులో గోదావరమ్మున జలకమాడిరి రముల సేవ చేసిరి రముల సేవ చేసిరి రామచంద్ర మహారాజుకి నా బలగం ఇదే నా బలగం సంక్రాంతి పండుగ సందర్భంగా
తగిన దండ తీసుకొచ్చిండు మా అన్న తింటాడని ఈ ముఖ్యమంత్రి తిన్నాడా నేనెవడ దొరికిండ్రా రామచంద్ర మహారాజుది థ్యాంక్ యూ రా మై డియర్ బ్రో రామచంద్రుడు వధింపజేసిన పరశురాముడు అయ్యా స్వామి ఎవరు మీరు అయ్యా నా పేరు చెప్పండి మీ యొక్క నామం తెలుపండి మహాప్రభు ఏంది చేతిలో బాణము ఆ చేతిలో ఆ భూసుల వేషము అయ్యా స్వామి ఏమిటి సేవక అయ్యా నా యొక్క నామం తెలుపండి అవును కదా మహాప్రభు 21 క్షత్రియ రాజులను వధించిన వాడను అయ్యా నా యొక్క నామము పరశురాముని వాడుతుంటాను 21 మందిని చంపిన మహాప్రభు రాజా 21 క్షత్రియ రాజులు కుమార బాప్రే మహాప్రభు ఎక్కడికో వెళ్తున్నారు కదా మహాప్రభు నేను రాముడని ఉండగా అయ్యా ఎవరో రాముడట రాముడని విరేగుతున్నాడట వెళ్తున్నాను అక్కడ అలాగే ప్రభు వెళ్ళదాం పదండి మీరు ఊరే గారె తింటాం గారెగా కట్టినం తింటాం నేను రాముడని ఉండగా నీవు ఎక్కడి రాముడివి నిలువు నిలువు ఓ రామ తొలగ నివ్వను రామ నిలువు నిలువు ఓ రామ తొలగ నివ్వను రామ నీ యొక్క బలమంతై ఓ రామ నీ యొక్క బలమంతై ఓ రామ నీ యొక్క బలమంతై ఓ రామ నీ యొక్క బలమంతై నిలువు నిలువు ఓ రామ తొలగ నివ్వను రామ హే రామ నిలువు నీ బలం నేను ఎరుగుదాం ఎవరు మేరలో స్వామి మీరెవరు మీకు ఈ భూమి లోపల ఏమి అపరాధం చేసి ఉంటుంది స్వామి రామ పార్థుల వధించినట్టి పరశురాముడను నేను పార్థుల వధించినట్టి పరశురాముడను నేను వ్యక్తుల విని రాముడనగ వినివేశాను
వినినే సాధించలేను హే రామ ఇరవై ఒక్క చిత్రరాజు వహించబడను పరశురాముడని రాముడని నేనుండగా రాముడను నేను నాను శ్రీరామచంద్రుడా రాముడను నేను నాను శ్రీరామచంద్రుడా రాముడను నేను నాను శ్రీరామచంద్రుడా రాముడను నేను నాను శ్రీరామచంద్రుడా రామేని కోపము చాలించుడి వచ్చెదాను రామేని కోపము చాలించుడి వచ్చెదాను రామేని కోపము చాలించుడి వచ్చెదాను రామేని కోపము చాలించుడి వచ్చెదాను చాలించుడి వచ్చెదాను స్వామి మీకు ఏమి అపరాధం చేసింది స్వామి మీ కోపం మనం చాలించండి. హే రామ పుట్టినట్టి శివుని వెళ్ళి పొసల విరిచినట్లుగాను పుట్టినట్టి శివుని వెళ్ళి పొసల విరిచినట్లుగాను వెచ్చగా నా కనసు నీవు చేత పట్టు చూచెదాను ఆ చేత పట్టు చూచెదాను హే రామ పుచ్చినట్టి శివుని శివుని విరిచి విరవిచుంటి పరశురామ బ్రాహ్మణుడ వటంచు పరిపరి విధముల వినతి చేసి ఇంటినే వినక నీవు నాదు చేసి తీరవైతునా బాణంబు బ్రతకలేవు నాదు మనము హాయ్ పరశురామ హే రామ బ్రాహ్మణ కులమున పుట్టి బ్రాహ్మణ కులమున జన్మించి బ్రాహ్మణత్వం వీడి గంట గుడ్డలు చేతబట్టి అడ్డదిడ్డ మాట్లాడుతుంది తెమ్ముని ధనసు ఎక్కుపెట్టదు ఇదిగో పట్టు ఇగో ఎక్కుపెట్టిన చూడం పరశురామ అపరాధిని అపరాధిని తుపదూడుము రామచంద్ర అపరాధిని అపరాధిని తుపదూడుము రామచంద్ర జపలాతము చేత నిన్ను నిలిపితి నీవో రామ జపలాతము చేత నిన్ను నిలిపితి నీ శ్రీరామ సీతమ్మ నీ సతియు శ్రీలక్ష్మి శ్రీరామ సీతమ్మ నీ సతియు శ్రీలక్ష్మి శ్రీరామ నా తప్పులు మన్నించి నన్ను ప్రోవును రామచంద్ర నన్ను ప్రోవును రామచంద్ర తిని అపరాధిని కృపదూడుము రామచంద్ర కృపదూడుము రామచంద్ర రాఘవ రామచంద్ర నా తప్పులు మన్నించి నన్ను కృపదూడు హే పరశురామ నేను ఎక్కుపెట్టిన మనం వృధా కాకూడదు నేనేం చేయదు నేను స్వర్గంలో సౌపారం కట్టింటిని వాటిపైన నీ భారం సంధించు అలాగే పరశురామ
జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ జై రామ జానకి రామ రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ శ్రీరామచంద్ర మహారాజు జై శ్రీరామచంద్ర మహారాజు జై హర్షించిన విఖ్యాతినంతయును మనుషులు పడసినాడను అతిమంతులను లోకమాన్యుడా తలపినాడను యజ్ఞములనెన్నిటినో దేవతలు మెచ్చినంతనా దేవతలు మెచ్చినంతనా సంతోషపడగా వారి పోకడలు కలసి ఎంతకాలము వచ్చని కుదిమారా భారమును భరింపగజాలను ఇంకను యశస్సు ముడు శ్రీరామచంద్రుని ముదము తోడా రాజును ఏవాడ సంభ్రమముగా రాజారామచంద్ర మహారాజ్ కి మంత్రివర్యా అయ్యా మహాప్రభు మన శ్రీరాములు అయ్యా మన పురంలో చాటింపు చేయము. అలాగే మహారాజా ఎవరైతే లేరని నాకు నేను చేస్తున్నా. నేను ఇప్పుడు వృద్ధుండనయ్యాను అయ్యా మన శ్రీరాముల వారికి పట్టాభిషేకం అని అయ్యా పురంలో చాటింపు చేయము. అలాగే మహారాజా ఇప్పుడే రేపు జామన్నా అలాగే మహారాజా వెంటనే చాటింపు చేయదను. అయ్యా హలో ప్రేక్షక భాషలారా పోయినోళ్ళకు చెప్పుర్రి ఉన్నోళ్ళు ఇనుర్రి. రేపు ఉదయమే వేకో జామున శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేయడం జరుగుతున్నదని దశరథ మహారాజు గారు అందరికీ చెప్పమని ఆజ్ఞాపించి ఉన్నాడు. అదే విధంగానే రేపు 2వ జామున సీతారాముల వారికి పట్టాభిషేకం ఉన్నది. కావున అందరు రావాలి దయచేసి. మళ్ళీ రేపు పైసలు పట్టుకొని అవసరం లేదు కానీ రాదు. మళ్ళా రమ్మంటే పైసలు తెమ్మంటారు. హలో ప్రేక్షక భాషలారా మంత్రివార్యుడు శ్రీరాముల వారి పట్టాభిషేకం సాధింపు చేయగా కైగ వద్ద ఉన్న దాసమ్మ మందార వస్త్రంలో ఒకసారి గట్టిగా కనపడి చేయగలరు. రామచంద్ర మహారాజు అగో ముసలి ఉండు రేపా ఏం పోతారు? అరే ఆగురి కదా Mother
ముసమెక్కి దిగడే ముసలి మొగడు గాని నా మొగడు నన్ను విడిచి ఉంటాడబ్బా ముసలోడైనా కానీ మా దైన్ని కొంచెడు అబ్బా మీద నడిచినాయి కానీ ఏ నెంబర్ చీర కట్టింది కదా నేనేమో గోసి పెట్టుకొని వస్తుంది కావచ్చు అనుకున్నా అబ్బా ఇంకేమది వెనుక తగ్గలే కైక కింది దానివా దాసిని అదే కైక కింది దాసిని అంతేనా నా పేరు మందార నా పేరు తెలుసా నేను దశరథుని కిందోడి అంటే నువ్వు నేను సేమ్ అన్నట్టు సేవక ముసలి మీద బాల నరుపు కావచ్చు అబ్బా ఒకసారి చూస్తే మంచిగా అనిపిస్తాను అబ్బా డప్పు సాడింపా రేపు నా దినాలు వచ్చి తినిపో చెవు నిలబడతలేవా రేపు నీ దినాలు వచ్చి తినిపో ముసలోడు పోయిందా నిలబడతానే మంచిగా అయితే రేపు ఉదయము 2వ జామున శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు చెప్పిండు. ఏం దక్కిందో ఇరికిందేమన్నా ఓహో అంటాను నా మందారం కాదు ఓ అబ్బో వద్ద పోతా పోతావా నా దగ్గరికి రారా రావా కైకమ్మ దగ్గరికి పోదామా పోదాం పా వెనకస్తావా కైక దగ్గరికి పోదాం అబ్బా హలో హలో ఏంటిది రోల్డ్ గోల్డా ప్యూర్ గోల్డా ఇస్తావా ఒక్కసారి ఇయ్యరాదు అయ్యో మంచిగా మెరుస్తాను ఇయ్యరాదు ఇది నాకు పెట్టావా ఒకసారి నీది పెట్టావా ఈ కంచెలు మంచిగా ఉన్నాయి ఏ మన నింబడే రాయన వచ్చేనే మందారా ఎందుకైతే మందారా నీకు అదే ఎంత ఒక మాట చెప్పుకుంటారా అదే 2 జాములకు శ్రీరాముల వారు పట్టాసేపు నాకు అవసరం దర్శనం అయిపోయినది నేను దాసరి అవుతాను అప్పుడు కాదు ఏమో నువ్వు నాది ఇద్దరు అడకతి నువ్వు శ్రీరాముల వారి పట్టాభిషేకము ఆనందం ఒక తల్లి అతను ఆలోచించాలా రేపు మాకు ఉసురు పోసుకొని కావాలని చెప్తాను ఏంటో చెప్పమంటారా
ఏం చేయాలన్నారా ఎక్కడ బజార్ పంద్రह సంవత్సరాల చెప్పుకున్నావా నేను చెప్పని వెళ్తానని నేనైతే విడిచిపెట్టకపోతే బాగుంటుంది ఈ యొక్క పట్టాభిషేకంకు దేవత్మరంలో వచ్చి ఉండేది కానీ ఆ యొక్క రెండవ భార్య అయిన కైగాదేవి రాని కారణంలో తెలుసుకొని వచ్చింది కదా చెలియాది కిలను కష్టాన్ని కలిగనే బాలా చెలియాది కిలను కష్టమే కలిగనే బాలా చెలియాది కిలను కష్టమే కలిగనే బాలా చెలియాది కిలను కష్టమే కలిగనే బాలా లకిలయని నీవు నాతో పలకారెందు బాలా లకిలయని నీవు నాతో పలకారెందు బాలా ఇలా చిన్నపోయి కూర్చున్న కారణం ఏంటి స్థిరము బాధకు అవ్వలే కఠినముగా రాజా స్థిరము బాధకు తాళలేక ఇక్కడ పడి ఉంది దవడల దగ్గర ఇంకా ఉడుకుడికి కొంచెం గరం అవుతాం ఇరుగాను ఏమి మంది ధరని కల్లదే బాలా ఇరుగాను ఏమి మంది ధరని ఈ యొక్క శిరము బాధకు ఎలాంటి ఔషధం కావాలో తెలుగులు కావా నాది కోరిక తీర్చినట్టి నాదు రాజా 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 నీకి తోడ సకలేదు నీకు 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 రాజా నాది కోరిక తీర్చినట్టి నాదు రాజా నాది కోరిక తీర్చినట్టి నాదు రాజా అవ్వ ఉడుకుడుకు మిరియాల చాయ్ తాగి తలకైనా పడేది తలకైనా పెక్కడి జెండుబాములో అమృతాంజనం గోపంచం 3 కలిపి రాస్తే